కథా స్రవంతి. ధృతి కథ రచన తులసి బాలకృష్ణ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. నిర్వహణ సహకారం ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం పప్పు వరుణ్. తుఫాను గాలిలో చిగురుటాకులా వణికిపోతోంది శాంత. గాభరాతో గుండెలు దడదడలాడుతున్నాయి. వేగంగా నడుద్దామనే ప్రయత్నంలో కాళ్లు తేలిపోతున్నాయి. ఒళ్లంతా చెమటలు ధారలు ధారలుగా ఆమెలోని భయాన్ని పదింతలు చేస్తూ పక్క సందులో ఓ ఊరకొక్క నిర్విరామంగా కంచు గంటలు మోగిస్తున్నట్టు భయంకరంగా మురుగుతోంది. ఈ సమయంలోనే సన్నని తుంపర. కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? కర్మ! వీధి దీపాలు ఆరిపోయి గుడ్డి చీకటి. వెనగ్గా అవాకులు చవాకులు పేలుతూ వస్తున్న మస్తాన్గాడు ఇదే అదనుగా మరింత దగ్గరకొచ్చాడు. వాడు పెద్ద అడుగులు వేస్తే తను వాడి చేతికి అందిపోవచ్చు. పరిగెడదామన్న శక్తి అందట్లేదు. అదృష్టం ఇంటికి చేరిపోగలిగింది. శక్తి కూడగట్టుకుని రెండంగల్లో ఇంట్లోకి దూరి తలుపులు బిగించేసి నిస్సత్తువతో కింద కూలబడి గోడకి చేర్లబడి కళ్ళు మూసుకుని ఊపిరి అందడానికి ఒగర్చసాగింది. బయట నుండి మస్తాన్ గాడి హెచ్చరిక వినిపిస్తోంది. ఏయ్, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నాన్న అసలే మంచివాణ్ణి కాదు. మర్యాదగా ఎనకపోతే ఏదో రోజున బలవంతంగా లాక్కుపోతాను. అవిటోడైన మొగుడుతో ఏం చొక్కపడతావు? వయసులో ఉన్నావు. నాతో వస్తే స్వర్గం చూపిస్తా. భర్త ప్రసక్తి తెస్తూ వాడు అంత నీచంగా మాట్లాడేసరికి ఆమె గుండెలు బాధతో గూర్నీళ్ళాయి. ఎన్నాళ్ళని తప్పించుకుంటావో సూత్తగా. మస్తాన్ గాడి మాటలు దూరం అయ్యాయి. 2 నిమిషాలకి గుండె దడ కొంత స్వాధీనంలోకి వచ్చాక నెమ్మదిగా లేచి చేతిలోని సంచితో లోపలి గదిలోకి నడిచింది శాంత. అక్కడ కరెంటు లేని కారణంగా మసిబారిన చిమ్నీ దీపం వెలుతురు గదంతా మసకమసకగా పరుచుకుని ఉంది. అవిటివాడై మంచం మీద పడి ఉన్న భర్త గిరిధర్ తన వైపు సానుభూతిగా చూస్తున్నాడు. పాప, బాబు తండ్రికి ఇరుపక్కలా కూర్చుని సేవలు చేస్తున్న వాళ్ళల్లా ఒక్క ఉదుటున లేచొచ్చి తనను చుట్టుకుపోయారు. బయట వర్షం భౌరుమంటోంది. శాంత, పిల్లలు కంగారు పడుతున్నారు. చీకటి పడ్డాక కూడా నువ్వు బజారుకు పోయి అవి తీసుకురావడం అంత అవసరమా? అన్నాడు గిరిధర్ ప్రేమగా. మీకివ్వాల్సిన టాబ్లెట్లు అయిపోయాయి. అవి పడకపోతే ఈ రాత్రి మీరెంత నరకం అనుభవిస్తారో నాకు తెలుసండి అంటుండగానే ఆమె గొంతు పూడుకుపోయింది. దుఃఖం ఒక్కసారిగా లోనుండి సునామీలా తన్నుకొచ్చింది. మొదలు నరికిన చెట్టులా కూలబడి మంచం మీదకు తలవాల్చి బావురుమంది. గిలగిల్లాడుతూ చూశాడు గిరిధర్. బిక్క చచ్చిపోయి మౌనంగా చూస్తున్నారు పిల్లలు. ఏం జరిగింది శాంత? గిరిధర్ గొంతు కీడును శంకించింది. ఏం కాలేదన్నట్టు శాంత తల అయితే అడ్డంగా ఊపింది గాని గుక్క తిప్పుకోలేక చిన్నగా వెక్కుతూనే ఉంది. దుఃఖంతో ఆమె శరీరం జలధరిస్తోంది. ఆందోళనగా అడిగాడు గిరిధర్. ఆ మస్తాన్గాడు అలరిపెట్టాడా మళ్ళీ? దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ లేదు లేదు, సింహంలా బతికిన మిమ్మల్ని చూస్తూ ఉంటేనే దుఃఖంగా ఉంది అబద్ధం చెప్పబోయింది శాంత. కాదులే, ఆ వెధవే ఏదో అల్లరిపెట్టుంటాడు నిన్ను. నా కాలు చెయ్యి బాగున్నప్పుడు నేను కనపడ్డప్పుడల్లా నమస్తే అన్నా అంటూ భయంతో వంగి వంగి సలాములు చేసిన వెధవ ఇప్పుడు. గిరిధర్ గొంతు పూడుకుపోసాగింది. కను కొలకుల్లోంచి ధారలుగా కన్నీళ్లు కారుతూ ఉండగా నీరసంగా గొణిగాడు. వెధవ, అసమర్థ బతికైపోయింది నాది. నా ఎదురుగానే నా భార్య ఓ రౌడీ వెధవ కారణంగా ఇలా మనసు కష్టపెట్టుకుంటుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను నేను. ఫ్యాక్టరీలోని యాక్సిడెంట్లో నా కాలు చెయ్యి పోగొట్టకుండా ఆ దేవుడు ప్రాణాలు తీసుకుపోయింటే బాగుండేది. గబుక్కున అతని నోరు మూస్తూ పక్కనే కూర్చుని, చచ్చా, అలా మాట్లాడకండి, నాకేం కాలేదు, అంతా మంచే జరుగుతుంది అంది శాంత చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ. కానీ మస్తాన్ గాడి హెచ్చరిక ఆమె చెవుల్లో మారుమోగుతూనే ఉంది. గుండెలు దడదడలాడుతూనే ఉన్నాయి. ఆ రాత్రి ఆమె నిద్రకు దూరమైంది. పొద్దున్నే పాపని భర్త దగ్గరికి తీసుకొచ్చింది శాంత. ఈ మధ్యకాలంలో చాలా దిగులుకు గురై నీరసంగా కనిపిస్తున్న పాప ఈరోజు పుట్టినరోజు కారణంగా తలంటు పోసుకుని కొత్తగా తొడుక్కుని నూతన ఉత్సాహంతో కనిపిస్తోంది. నాన్నగారి కాళ్ళకి దండం పెట్టమ్మా అంది శాంత. మోకాళ్ల మీద కూర్చుంది పాప.
మంచం అంచు మీదుగా కిందకు చాచుకున్న ఒంటి కాలుని గబుక్కును పైకి లాక్కుని వారిస్తూ, ఒంటి కాలు వాణ్ణి నాకు కాదు అమ్మ కాళ్ళకు దండం పెట్టు, ఇక నుంచి అమ్మే ఈ ఇంటి పెద్ద దిక్కు అన్నాడు గిరిధర్ పాపని తల్లివైపు తిప్పుతూ. చచ్చా, ఇంకెప్పుడు అలా మాట్లాడకండి, మాట్లాడితే నా మీదొట్టే. నేను పెద్ద దిక్కేమిటి, పిరికిదాన్ని, అశక్తురాల్ని, ఎప్పుడూ ఈ ఇంటికి మీరే మహారాజు అని వారించి, పాపా నాన్నగారికి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో తల్లి అంది శాంత. నమస్కరిస్తూ ఉన్న కూతుర్ని దగ్గరగా పొదువుకుని నుదుట ముద్దు పెట్టి ఆశీర్వదించి, తల్లి ఈరోజంతా నీ ఇష్టప్రకారం జరుగుతుంది. నీకు ఎక్కడికి వెళ్లడం ఇష్టం, సినిమాకా షికార్కా అని అడిగాడు గిరిధర్ లాలనగా. నాకు జూ అంటే ఇష్టం అంది పాప ఉత్సాహంగా. ఓకే, జూకి వెళ్ళండి, అమ్మ తీసుకెళ్తుంది. ఉలిక్కి పడింది శాంత. మళ్ళీ సర్దుకుని, నాన్నగారికి కొద్దిగా తగ్గాక మనందరం జూకి తప్పకుండా వెళ్దాం. ఏ, నాన్నగారు లేకుండా నేను తీసుకెళ్లేనమ్మా మిమ్మల్ని అంది బుజ్జగింపుగా. అలాగే అన్నట్టు తల ఊపింది గాని పాప మొహంలో కించిత్ నిరుత్సాహం కనపడుతూనే ఉంది. అలా కాదు శాంత, చెప్పాగా ఈరోజు పాప ఇష్టప్రకారం జరగాలని. భోజనాలయ్యాక పాపని బాబుని జూకి తీసుకెళ్ళు. నాకు పుస్తకాలు టీవీ ఉన్నాయిగా కాలక్షేపానికి. అది కాదండి, వీళ్ళని ఎక్కడికన్నా తీసుకెళ్ళటం నా వల్ల అవుతుందా? ఆ బస్సులు అవి ఎక్కి వెళ్ళటం, అందులో పిల్లలతో. ఇంకేం మాట్లాడొద్దు నువ్వు ప్లీజ్. చూడు, మీరు జూకి వెళ్ళండి అని నేను అనగానే దాని మొహం ఎలా వెలిగిపోతుందో. పగలే కదా, ఏమీ ఇబ్బంది ఉండదు. మళ్ళీ సాయంత్రం చీకటి పడేలోపు వచ్చేయండి, అంతే. భర్త మాట తీసేయలేక అతనికి దగ్గరలో అవసరమైనవన్నీ ఏర్పాటు చేసి పిల్లలతో జూకి వచ్చిన శాంత గుండెల్లో ఎన్నడూ భర్త తోడు లేకుండా అలా పిల్లల్ని ఎక్కడికైనా తీసుకువెళ్లిన అనుభవం లేకపోవడంతో ఏదో గాభరాగానే ఉంది. కానీ అక్కడి జంతువులను చూస్తూ ఆనందంతో మైమరిచి గంతులు వేస్తున్న తన పిల్లల్ని చూస్తుంటే వాళ్ల మీద జాలి, ప్రేమతో కూడిన ఆనందంతో ఆమె కళ్ళలో నీళ్లు రాయి. పాపం పసివాళ్లు. తండ్రికి యాక్సిడెంట్ అయ్యాక గత 3 నెలలుగా మొహాల మీద నవ్వనేదే ఎరగరు. ఇక్కడికి తీసుకురావడం చాలా మంచిదైంది అనుకుంటూ వాళ్ళకి ఐస్ క్రీం తెద్దామని ఓ స్టాల్ వైపు నడిచింది. ఇంతలో ఒళ్ళు గగురు పొడిచే అనౌన్స్మెంట్, హెచ్చరిక, పెద్ద పులి కంచె తూకి బయటకు వచ్చేసింది, దాన్ని పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి, అందరూ వెంటనే త్వరగా బయటకు వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోండి, త్వరగా ఖాళీ చెయ్యాలి. మైకులో ప్రకటన. అమ్మో, బాబోయ్, నాయనోయ్! భయంతో అరుపులు, కేకలు, ఏడుపులు, పెద్ద కలకలం, కకావికలై పరుగులు తీస్తున్నారు జనం. ప్రకటన ఇస్తూ వస్తున్న వ్యాన్లోని జూ స్టాఫ్ చేతుల్లో తుపాకులతో ఆదుర్దాగా గాభరాగా కలిగి చూస్తున్నారు పులి కోసం. లేళ్లను చూస్తూ ఆనందిస్తున్న పాప బాబు ఈ కలకలానికి బెదిరిపోయి చుట్టూ చూశారు. పరుగులు పెడుతున్న జనం అడ్డం రావడంతో తల్లి కనిపించలేదు వాళ్ళకి. జనం నెట్టేస్తుంటే గట్టిగా ఏడుస్తూ ఇద్దరు చేతులు పట్టుకుని పడుతూ లేస్తూ తమకు తోచిన దిక్కు పరిగెత్తారు. ప్రకటన విన్న శాంత గుండె జారిపోయింది. చేతిలోని ఐస్ క్రీముల్ని అక్కడే వదిలేసి, పాపా, బాబూ అని వెర్రిగా అరుస్తూ చుట్టూ 1000 కళ్ళతో వెతుకుతూ వాళ్ళెక్కడా కనిపించక గాభరాగా పిచ్చిగా అటూ ఇటూ పరిగెత్తసాగింది. అలా పరిగెత్తుతూ ఓ రాయిని గుద్దుకుని బోర్లా పడిపోయింది. చేతులు కాళ్ళు చెక్కుకుపోయి రక్తం కారుతున్నా లక్ష్య పెట్టే స్థితిలో లేదామె. పిల్లలు, పసివాళ్లు, తన ప్రాణాలు ఎటు వెళ్ళిపోయారో, భయంతో ఎంత తలడిల్లిపోతున్నారో. కొంపతీసి బోన్లోంచి తప్పించుకున్న పులి దిక్కుపోలేదు కదా. ఆ ఆలోచనతో గాలిలో దీపంలా అల్లాడిపోయింది ఆమె. గొంతు చించుకుని కంఠనాళాలు దిగిపోయేంత గట్టిగా, పాపా, బాబూ అని అరిచింది. అమ్మా, అమ్మా! ఓ దిక్కు నుంచి ఏడుపు, భయం నిండిన బాబు పాపల గొంతులు. ఆనందం, అంతలోనే విపరీతమైన భయం. ఒక్కసారే కమ్మేయగా, నేనొస్తున్నా, మీరక్కడే ఉండండమ్మా, భయపడకండి అని మళ్ళీ అదే స్వరంతో అరిచి అటు దిక్కు పరిగెత్తింది శాంత వేగంగా. అంతలోనే అమ్మా, పులి! ఆ కేక పాపది. విపరీతమైన భయం ధ్వనించింది ఆ స్వరంలో. కరచరణాలు ఆడలేదు శాంతకి. గుండె ఆగిపోతుందేమోనంత ఉక్కిరి బిక్కిరితో కూడిన భయం. పిల్లలకి ధైర్యం కలిగించేలా అరుద్దామన్నా గొంతు విచ్చుకోవడం లేదు. దేవుడా, ఏమిటి పరీక్ష అనుకుంటూ గట్టిగా శక్తి కొద్దీ ఓసారి గాలిని పీల్చి జనాన్ని తప్పించుకుంటూ పిల్లల గొంతు వినిపించిన దిక్కు పరిగెత్తింది. అక్కడ ఓ పొద పక్కన
భయంతో ఒకరికొకరు కరుచుకుపోయి ఏడుస్తూ ఆకుల్లా వణికిపోతున్న తన పిల్లలు, వాళ్ళకెదురుగా ఓ 5-6 గజాల దూరంలో తల తిప్పకుండా వాళ్ల వైపే చూస్తున్న పెద్ద పులి. మరో మనిషి అనేవాడు లేకుండా అంత ఖాళీ. శాంతకు ఊపిరి ఆడటం లేదు. తన గుండె చప్పుడు సమ్మెట దెబ్బల్లా వినిపిస్తోంది. నోట్లో తడారిపోయింది. మెదడు మొద్దుబారిపోయింది. ఏం చేయాలో తోచడం లేదు. ఆలోచించే శక్తి లేదు. ఆలస్యమైతే తన పిల్లలు పులికి ఆహారంగా. అమ్మో! జన్మలో ఎరుగని, ఒళ్ళు తెలియని వెర్రి ఆవేశం, మొండి ధైర్యం ఆవహించేశాయామని. ఇప్పుడు తన తక్షణ కర్తవ్యం ఆ భయంకరమైన పెద్ద పులి నుంచి తన పిల్లల్ని కాపాడుకోవడమే. అదొక్కటే. ఒక్కసారిగా అనంతమైన శక్తి తనకున్నంత భావన కలిగింది ఆమెలో. చేతికందిన ఓ చెట్టు కొమ్మను విరిచి ముందు కురికి పిల్లలకి అడ్డు నిలిచి రెక్కల కింద పిల్లల్ని దాచుకుని కాపాడే పక్షిలా వాళ్ళిద్దరినీ తన వెనక దాచుకుని, నా బిడ్డల వైపు ఒక్క అడుగు వేసినా నిన్ను చీల్చి చెండాడేస్తానన్నంత రౌద్రంతో, అపర కాళికనే తలపించే రూపంతో, శరీరంలో ఎటువంటి చలనం లేకుండా నిలిపి రెప్పలు వాల్చకుండా నిప్పులు కురిపిస్తున్న కళ్లతో పులి కళ్లలోకి చూడసాగింది. తల్లి వెనక చేరిన పిల్లలిద్దరూ భయంతో ఆమెను గట్టిగా పట్టేసుకుని ముఖాలు ఆమె చీరలో దాచేసుకున్నారు. ఓ చేత్తో కొమ్మని ఎత్తిపట్టుకుని మరో చేతిని పిల్లల తల మీద ఉంచి ధైర్యం కలిగిస్తోంది ఆమె. రెప్పలు వాలని ఆమె చూపు పులి వైపే ఉంది. పులి చూపు కూడా ఈ తల్లి పిల్లల వైపే ఉంది. పులిలో గాని శాంతలో గాని కించిత్ చలనం లేదు. అలా సూటిగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నారు. క్షణాలు యుగాల్లా సాగుతున్నాయి. ఎవరిలోనూ కదలిక లేదు. ఇంతలో ఠామ్ తుపాకీ పేలిన శబ్దం. రాతి బొమ్మల దృఢంగా బలంగా నిలబడి ఉన్న పులి నెమ్మదిగా నేల మీదకు ఉరిగిపోసాగింది. ట్రాంక్యులైజర్ బుల్లెట్స్ పేల్చి పులిని పడవేసిన జూ స్టాఫ్ వ్యాన్ దిగి పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని ఉచ్చులో బిగించి వ్యాన్లోకి ఎక్కించసాగారు. శాంత దగ్గరకొచ్చి, వండర్ఫుల్, యు ఆర్ గ్రేట్ అమ్మా అన్నాడు జూ క్యూరేటర్ అభినందనగా. బొమ్మలా నిలబడిపోయిన శాంతకి క్రమేపీ ఒళ్ళు తెలిసింది. విభ్రమతో చుట్టూ చూసి పులిని ఎదిరించి నిలిచింది తనేనా అని ఆశ్చర్యపోతూనే పిల్లలిద్దరిని గట్టిగా కౌగిలించుకుని ముద్దులతో తడిమింది. ఆనంద బాష్పాలతో అభిషేకించింది. ఆ తర్వాత మౌనంగా వాళ్లతో పాటు గేటు వైపు బయలుదేరింది. కూడా వస్తున్న క్యూరేటర్ అంటున్నాడు, అడవి జంతువులు క్రూరముఖాలైనా అన్ని సందర్భాలలోనూ మనిషి కనపడగానే అటాక్ చేయడానికి సాహసించవు. వాటిలోనూ ప్రాణభీతి, పిరికితనం ఉంటాయి. వాటికి ప్రాణహాని జరగబోతోందని భయపడ్డప్పుడు, నరమాంసానికి అలవాటు పడ్డప్పుడు మాత్రమే తామంతట తాముగా అటాక్ చేస్తాయి. ఆ పరిస్థితుల్లో అలా ధైర్యంగా కదలకుండా మీరు నిలబడటం చాలా మెచ్చుకోదగ్గ పని చెబుతూనే ఉన్నాడు. మౌనంగా పిల్లలిద్దరి చేతులు పట్టుకుని గేటు వైపు వేగంగా నడుస్తున్న శాంత మస్తిష్కంలో ఏవేవో ఆలోచనలు, నరనరాల్లో జ్వలిస్తున్న ఏదో వింత నూతన శక్తి. పిల్లలతో జూ బయటకొచ్చాక ఎప్పుడు బస్సు ఎక్కిందో ఆమెకే తెలియదు. యాంత్రికంగానే టికెట్స్ తీసుకుంది. ప్రయాణాలు చేయటం తనకి ఎప్పటినుంచో అలవాటైనది అయినట్టు, అసలు చిన్నప్పటి నుంచి తనకు భయమే తెలియనట్టు, తను సాహసానికి మారుపేరైనట్లు, తనంటే భయానికే భయం అన్నట్లు ఆమెలో ఏవేవో వింత భావాలు. తమ కాలనీ స్టాప్ రాగానే దిగింది పిల్లలతో. అక్కడ కొంచెం దూరంలో మస్తాన్ గాడున్నాడు. బస్సు దిగిన తన వైపు కళ్ళెగరేస్తూ, ఇప్పుడెలా తప్పించుకుంటావు అన్నట్లుగా పిచ్చి చూపులు చూస్తూ ఈల వేస్తూ ఇటే వస్తున్నాడు. వాడిని చూసి చూపుని చుట్టూ తిప్పింది శాంత. బస్టాప్ షెల్టర్ కింద బెంచీ మీద తనకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన తెలుగు మాస్టర్ కనిపించారు ఆమెకు. నమస్కారం మాస్టారు అంది అటు నడిచి 2 చేతులు జోడించి. కళ్ళు చిట్నించి చూస్తూ క్రమేపీ గుర్తుపట్టి, బాగున్నావా శాంతా అంటూ బోసినవ్వుతో పలకరించారాయన. మాస్టారు, మీ చేతికర్ర ఒకసారి ఇస్తారా ప్లీజ్ అంది శాంత గంభీరంగా. కర్రెందుకే తల్లి, పిల్లిపిల్లల్ని కుక్కపిల్లల్ని చూసి చిన్నప్పట్లాగే ఇప్పటికి కూడా ఇంకా భయపడుతూనే ఉన్నావా నవ్వుతూనే అడిగారు మాస్టారు అర్థం కాగా. కొంగు నడుముకు చుట్టి, మీరు చెప్పిన పాఠం దండం దశగుణం భవేత్ని ఆచరణలో చూపిద్దామని అంటూ కర్రని అందుకుని మస్తాన్ని చంపేసేలా చూస్తూ రౌద్రాకారంతో, రేయ్, ఓనాడు భయంతో నువ్వు వంగి వంగి దండాలు పెట్టిన గిరిధర్ భార్యనిరా. నన్ను బెదిరించడానికి నీకు ఎన్ని గుండెలురా? వార్నింగ్లు ఇస్తావా? రా, నా చేతుల్లో ఈరోజు నీకు చావు మూడిందిరా రాస్కెల్ అంటూ వాడి వైపు విసురు గాలి వేగంతో పెద్ద పెద్ద అంగాలతో నడవసాగింది. ఈ హఠాత్ పరిణామానికి అదిరిపడ్డాడు మస్తాన్.
నమ్మశక్యం కాక ఆశ్చర్యంతో బిత్తరపోయి చూశాడు. ఆమె అపర కాళికావతారంతో తన వైపే దూసుకొస్తుండడంతో విస్తుపోతూనే భయంతో వణికిపోయాడు. బింకంగా అక్కడే నిలబడడానికి సాహసించలేకపోయాడు. అప్రయత్నంగానే నెమ్మదిగా వెనకడుగులు వేయసాగాడు. ఆమె కర్రని బలంగా పట్టుకుని ఆగకుండా వేగంగా పెద్ద అంగలతో తన వైపు పూనకంతో వస్తుండటంతో బెదిరిపోయి అదిరే గుండెలతో వెనుతిరిగి పరుగు లంఘించుకున్నాడు. వాడిని కనుచూపికి అందనంత దూరం తరిమి కొట్టి, మళ్ళీ ఈ ఏరియా ఛాయల్లో కనిపిస్తే ప్రాణం తీస్తాను రాస్కాల్ అని గర్జించి తిరిగి కోపంగా ఒగరుస్తూ వచ్చింది శాంత. తమ తల్లి దున్నపోతలాంటి ఓ రౌడీని అలా తరిమి కొట్టడం చూస్తున్న పిల్లరిద్దరూ ఆనందం పట్టలేక చప్పట్లు చెరుస్తున్నారు. ఆమె సాహసానికి నోళ్లు వెళ్లబెట్టి ఆశ్చర్యపోయిన జనమంతా కూడా మాస్టర్తో సహా నెమ్మదిగా తేరుకుని అభినందనగా గట్టిగా చప్పట్లు జరిచారు. నిటారుగా సాగి సంపూర్ణ ఆత్మబలంతో గుండెలు నిండిన ధృతితో పిల్లలతో పాటు ఇంటివైపు అడుగులు వేస్తూ ఉన్న శాంతకి ధైర్యంగా ఆత్మస్థైర్యంతో నిలబడితే ఈ సమాజంలోని క్రూర మృగాలను ఎదుర్కోవడం అసాధ్యం కాదన్నమాట అనిపిస్తూ ఉండగా కొండంత బలం వచ్చిన అనుభూతి కలగసాగింది. నిబ్బరంగా బలంగా పడుతున్నాయి ఆమె అడుగులు. మీరింతవరకు ధృతి కథ విన్నారు. రచన తులసి బాలకృష్ణ, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.